మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. బెంగాల్ టైగర్ తర్వాత ఇద్దరు హీరోయిన్లు బాక్లో కనిపిస్తున్నారు. ఈరోజు థియేటర్లో వెంటి తెరపి వాళ్ళిద్దరిని మనం చూడబోతున్నాం. కెరీర్ స్టార్టింగ్లో నేను ఏం చేయగలను అనే దానిపై నాకు ఎలాంటి క్లారిటీ లేదు. బెల్లం శ్రీదేవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తాను అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సూచనల మేరకు నటించాను. శ్రీదేవిగా నటించి నన్ను నేను కొత్తగా కనుక్కున్నాను. దాని తర్వాత మళ్ళీ అలాంటి అవకాశం పక్కా కమర్షియల్లో నాకు వచ్చింది. సో ఏంజల్ ఆర్న అలా నటించేందుకు ఫస్ట్ భయం వేసింది. దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నటించాను. ఇక రుద్రలో గ్రే షేడ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అది కొత్త అనుభవం. ఒక నటిగా అన్ని రకాల పాత్రలో నటించాలనుంది. నటిగా ఒక మంచి సుదీర్ఘ ప్రయాణం చేయటంపై ఎన్ని ఆలోచనలు అంటే గనక క్లారిటీ ఇలా చేయాలి అయితే గనక లేదు. నా ప్రయాణంలో వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్ను నేను ది బెస్ట్ ఇవ్వగలుగుతూ చేయగలుగుతున్నాను అని చెప్పి మరి రాశి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే సినిమాలో మనకి తమన్నా కూడా కనిపించబోతున్నారు కదా. సో తమన్నా అంటారు, డబ్బు కోసమో పేరు కోసమో వస్తే ఇండస్ట్రీలో కొంతకాలమే ప్రయాణం చేయగలం. కళ కోసం మాత్రమే వచ్చేటువంటి నటులకు లాంగ్ జర్నీ ఉంటుంది అని చెప్పి భావిస్తాను. సినిమాకి ప్రేక్షకులకు వైవిధ్యం చూపించాలనుకుంటున్నాను అని చెప్పి తమన్నా చెప్పడం జరిగింది.